السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده. أما بعد. ప్రియ విద్యార్థులారా, అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ యొక్క దయతో మనం ఇప్పటి వరకు మన ఈ కితాబు తౌహీద్ దాని యొక్క వ్యాఖ్యానం అల్ కౌలు సదీద్ యొక్క తెలుగు అనువాదం ఏకత్వపు బాటకు సత్యమైన మాట 5 క్లాసులు పూర్తి చేసుకున్నాము. మరొకసారి మీకు మంచి రీతిలో గుర్తుండడానికి ఆ 5 క్లాసులు లేదా 5 పాఠాలు వాటి యొక్క సమ్మరీ ఆఫ్ సమ్మరీ సంక్షిప్తానికి కూడా మరింత ఏమంటారు దాన్ని ఇంకా సంక్షిప్తం చేసి చెప్తున్నాను, శ్రద్ధ వహించండి. మొదటి పాఠంలో మొదటి క్లాస్లో తౌహీద్ మనందరిపై విధిగా ఉన్నది అని చెప్పడం జరిగింది. రెండవ పాఠంలో తౌహీద్ యొక్క ఘనత, అందులో గొప్పది పాపాల మన్నింపు గురించి చెప్పడం జరిగింది. మూడవ పాఠం మూడవ క్లాస్లో తౌహీద్ యొక్క నిర్ధారణ ఎవరైతే చేస్తారో వారు విచారణ లెక్క లేకుండా శిక్ష లేకుండా స్వర్గంలో చేరుతారు అని తెలుసుకున్నాము. నాలుగవ పాఠంలో షిర్క్ నుండి భయపడాలి అన్న విషయం తెలుసుకున్నాము. ఐదవ పాఠంలో మనం తౌహీద్ విధి అని దాని ఘనతను తెలుసుకొని నిర్ధారణ చేసి షిర్క్ నుండి భయపడితే మనలో మనం సంపూర్ణంగా తౌహీద్ను నమ్మిన వాళ్ళమైతే అయ్యాము, కానీ అసలైన సంపూర్ణతకు చేరుకోలేదు. అందుకొరకే ఐదో విషయం ఏమిటి? ఈ తౌహీద్ యొక్క దావత్ ఇతరులకు కూడా ఇవ్వాలి. ఇక్కడి వరకు 5 పాఠాల్లో 5 క్లాసులో ఈ 5 విషయాలు: తౌహీద్ విధి, తౌహీద్ ఘనత, తౌహీద్ నిర్ధారణ, షిర్క్ నుండి భయం, తౌహీద్ వైపునకు ఆహ్వానం. ఇక ఆ తరువాత ఈ రోజు నుండి 6వ పాఠం ఏదైతే ప్రారంభమవుతుందో ఇక్కడి నుండి ఇక తరువాత ఎన్ని క్లాసులు ఎన్ని పాఠాలు మనం చదువుతామో ఈ పుస్తకంలో నుండి వాటిలో తౌహీద్ దేని ద్వారా సంపూర్ణమవుతుంది మరియు తౌహీద్లో లోపాలు ఎలా వస్తాయి, అసలు తౌహీద్ అంటే ఏమిటి, లా ఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యం పలుకుతాము, ఈ సాక్ష్యం యొక్క భావం ఏమిటి, ఇవన్నీ విషయాలు చదువుతున్నాము. అయితే ఈరోజు మనం 6వ పాఠం ఏదైతే చదవబోతున్నామో అది బాబు తఫ్సీరి తౌహీద్ వ షహాదతి అల్లా ఇలాహ ఇల్లల్లాహ్. బాబు తఫ్సీరి తౌహీద్ వ షహాదతి అల్లా ఇలాహ ఇల్లల్లాహ్. ఏంటి భావం? తౌహీద్ మరియు లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క సాక్ష్యం యొక్క భావం. ఇందులో ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహిమహుల్లాహ్ 4 ఆయతులు ప్రస్తావించారు. మొదటి ఆయత్ 4 ఆయతులు ప్రస్తావించారు. ఆ తర్వాత ఒక హదీత్ కూడా తీసుకొచ్చారు. మొదటి ఆయత్ సూరత్ బనీ ఇస్రాయిల్లోనిది. ఉలాయిక అల్లదీన యద్ఊన యబ్తగూన ఇలా రబ్బిహిముల్ వసీలత అయ్యుహుం అక్రబ్. వీళ్ళు ఎవరిని పిలుస్తున్నారో వారే స్వయంగా తమ ప్రభు సామీప్యం కోసం మార్గాన్ని వెతుక్కుంటున్నారు. తమలో ఎవరు ఎక్కువ సామీప్యం పొందుతారోనని పోటీ పడుతున్నారు. ఆయత్ మీ ముందు స్పష్టంగా ఉంది. దాని యొక్క అనువాదం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ శ్రద్ధ వహించండి మీరు. ఉలాయికల్లదీన, ఈ ప్రజలు
ఎవరైతే కొందరి ఔలియాలను, పుణ్యాత్ములను, బాబాలను అర్థిస్తున్నారు కదా, మొక్కుకుంటున్నారు కదా, వారిని వారితో దుఆ చేస్తున్నారు కదా, అయితే అల్లా అంటున్నాడు, వీళ్ళు ఎవరితో దుఆ చేస్తున్నారో, ఎవరిని పిలుస్తున్నారో, ఎవరితో మొరపెట్టుకుంటున్నారో వారి విషయం అల్లాహుతాలా తెలుపుతున్నాడు. అర్థమైందా? మన సమాజంలో ఒక ఉదాహరణగా దీన్ని తీసుకుందాము. ఎంతో మంది ప్రజలు ఉన్నారు, ఏమైనా కష్టం వచ్చింది అంటే యా గౌస్ అల్ మదద్ అంటారు. అస్తగ్ఫిరుల్లా అస్తగ్ఫిరుల్లా, షిర్క్ పదాలు ఇది. యా అలీ అల్ మదద్ అని అంటారు. ఇలాంటి విషయాలు విన్నారు కదా. ఏదైనా వారికి బాధ కలిగింది అంటే దుఆ చేసుకుంటారు. చేసుకొని मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े में, उनके आला औलाद के सदक़े में, फातिमा हुसैन के सदक़े में हमको बख्श दे, हमारी मुसीबत दूर कर दे मौला. वो अल्लाह फातिमा యొక్క మరియు హుసేన్ వారి యొక్క మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మధ్యవర్తిత్వం, వారు చాలా మంచివారు, వారి ఆధారంగా నిన్ను వేడుకుంటున్నాను. ఈ విధంగా ఆ పుణ్యాత్ములు వారి యొక్క పరిస్థితి ఏమిటి? అల్లా ఇక్కడ ఈ ఆయతులు తెలుపుతున్నాడు. ఏంటి? యబ్తగూన ఇలా రబ్బిహిముల్ వసీలత అయ్యుహుం అక్రబ్. ఆ పుణ్యాత్ములు, ఆ ఔలియా అల్లా, ఆ బాబా, ఆ మంచివారు, వారు స్వయంగా అల్లాహకు చాలా దగ్గరగా అవ్వడానికి, అల్లాహ్ యొక్క సామీప్యం పొందడానికి, అల్లాహ్ వద్ద ఒక మంచి ఉన్నత స్థానం పొందడానికి ఏమి చెయ్యాలో వారే చాలా దీని గురించి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఆయత్ ఒకవేళ మనం పూర్తిగా చదివామంటే యర్జూన రహ్మతహు వయఖాఫూన అదాబహ్, వారు అల్లాహ్ కారుణ్యం పట్ల ఆశ కలిగి మంచి పనులు చేయడంలో ముందుగా ఉంటారు. వయఖాఫూన అదాబహ్, ఆ అల్లాహ్ యొక్క శిక్షతో భయపడుతూ అన్ని రకాల చెడులకు దూరంగా ఉంటూ ఉంటారు. మీరు ఓ ప్రజలారా, ఓ బహుదైవారాధకులారా, ఓ షిర్క్ చేసే వారులారా, మీరు ఎవరినైతే పుణ్యాత్ములుగా భావించి వారిని మొక్కుతున్నారో, వారిని మొరపెట్టుకుంటున్నారో, వారే స్వయంగా అల్లాహ్ను వేడుకుంటున్నారు, అల్లాహ్ యొక్క సామీప్యం పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి మీరు డైరెక్ట్ అల్లాహ్ను మొరపెట్టుకోవడం వదిలి వారిని మొరపెట్టుకుంటే మీకేమొస్తుంది? మరింత ఘోరమైన షిర్కులో పడి మీరు అల్లాహ్కు దూరమవుతున్నారు కదా. అర్థమైందా? ఈ ఆయతులో మీరు అరబీలో ఒకవేళ చూస్తూ ఉంటే యదుఊన అన్న పదం ఏదైతే ఉందో, ఈ పాఠంలో ఈ పదం చాలా ముఖ్యమన్న విషయం గమనించండి. ఎందుకు? అల్లాహ్తో దుఆ చేయడం వదులుకొని ఈ పుణ్యాత్ములతో వారు దుఆ చేస్తున్నారు. అయితే ఇదే ఘోరమైన షిర్క్, తౌహీద్కు వ్యతిరేకం, లా ఇలాహ ఇల్లల్లాహ్కు వ్యతిరేకం అని ఈ ఆయతు ద్వారా బోధ చేయడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత రెండవ ఆయత్ ప్రస్తావించారు. ఇది సూరత్ అజ్-జుఖ్రుఫ్ లో ఉంది. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ప్రస్తావన శ్రద్ధగా వినండి. وإذ قال إبراهيم لأبيه وقومه إنني براء مما تعبدون إلا الذي فطرني. ఇబ్రాహీము తన తండ్రితోనూ తన జాతి వారితోనూ పలికినప్పటి విషయం స్మరించదగినది. ఆయన ఇలా అన్నాడు, ఇన్నని బరాఉ మిమ్మా తఅబుదూన్, మీరు పూజించే వాటి నుంచి నేను వేరైపోయాను, నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ సంబంధం ఉంది అంటే ఎవరితో? నేను ఆరాధిస్తాను అంటే ఎవరిని? ఇల్లల్లది ఫతరని,
నన్ను పుట్టించిన వానిని మాత్రమే. మీరు మరియు మీరు ఎవరినైతే పూజిస్తున్నారో వారందరితో నాకు ఏ సంబంధం లేదు. ఉన్నది సంబంధం ఎవరితో? నన్ను పుట్టించిన వానితో. ఈ ఆయతులో లా ఇలాహా ఇల్లల్లాహ్ యొక్క భావం ఉన్నది. ఎలా? శ్రద్ధగా అర్థం చేసుకోండి, వినండి. ఇన్ననీ బరాఉం మిమ్మా తఅబుదూన్. మనం లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువుతాము కదా, అందులో లా ఇలాహ అంటే ఏమిటి? ఆరాధనకు అర్హుడు ఎవ్వడూ లేడు. ఇక ఎవరు విగ్రహాలను పూజిస్తున్నారో, ఎవరు గోరిలను మజార్లను పూజిస్తున్నారో, ఇంకా వేరే ఏ ఏ వస్తువులను ఎవరెవరు పూజిస్తున్నారో అవన్నీ ఆరాధనకు పూజలకు అర్హత కలిగి లేవు అని మనం స్పష్టపరుస్తున్నాము కదా. లా ఇలాహ అన్న పదంలో అదే విషయం ఇక్కడ ఉంది. ఇన్ననీ బరాఉం మిమ్మా తఅబుదూన్. మీరు పూజించే వాటి నుంచి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను వాటన్నిటికీ వేరై ఉన్నాను. ఇల్లల్లాహ్, ఆరాధనకు అర్హత కలిగి ఉంటే కేవలం ఒకే ఒక్కడు, అల్లాహ్. అదే మాట, అదే మాట ఇందులో ఉంది. ఇల్లల్లదీ ఫతరనీ. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఇన్ననీ బరాఉం మిమ్మా తఅబుదూన ఇల్లల్లదీ ఫతరనీ, ఇందులో లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క అసలైన భావం వచ్చేసింది. మూడవ ఆయత్ సూరత్ తౌబాలోనిది. ఇత్తఖదు అహ్బారహుం వరుహ్బానహుం అర్బాబం మిన్ దూనిల్లాహ్. ఇత్తఖదు ఎవరి గురించి చెప్పడం జరుగుతుంది ఇక్కడ? యూదుల గురించి, క్రైస్తవుల గురించి. వారు చేసుకున్నారు. ఎవరిని? అహ్బారహుం. అహ్బార్ యూదులలోని పండితులను చెప్పడం జరుగుతుంది. హిబ్ర్, అహ్బార్ లేదా హబ్ర్, అహ్బార్ యూదుల పండితులు. రుహ్బాన్ రాహిబ్ యొక్క జమా. క్రైస్తవుల్లోని పాస్టర్స్. అయితే ఈ యూదులు క్రైస్తవులు తమ పండితులను, తమ పాస్టర్లను అర్బాబన్ ప్రభులుగా చేసుకున్నారు. ప్రభువులుగా. రబ్, రబ్ యొక్క జమా అర్బాబ్. రబ్ ఏకవచనం, అర్బాబ్ బహువచనం. ఈ యూదులు క్రైస్తవులు తమ పండితులను, తమ సన్యాసులను, పాస్టర్లను ప్రభువులుగా చేసుకున్నారు. మిందూనిల్లా, అల్లాహ్ను వదలి. అంటే ఏమిటి అల్లాహ్ను వదలి? ఈ లోకంలో అసలైన రబ్ కేవలం అల్లాహ్ మాత్రమే. కానీ వారు వారి యొక్క పండితులకు, సన్యాసులకు, పాస్టర్లకు అసలైన రబ్లో ఉండే అటువంటి కొన్ని క్యారెక్టర్స్, కొన్ని గుణాలు వారికి కూడా ఇచ్చేసి వారిని కూడా ప్రభువుగా చేసుకున్నారు. అయితే సోదర మహాశయులారా, ఇందులో కూడా లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క భావం ఏంటి? తర్వాత మనం ఇందులోని ముఖ్య విషయాలను చదువుతాము కదా, విశేషాలు అందులో కూడా వస్తుంది. కానీ ఇక్కడ ఆయత్ ద్వారా మీరు గమనించే ప్రయత్నం చేయండి.
ఎందుకు? మన టాపిక్ కు సంబంధించి ఆయతులు ఇవ్వడం జరుగుతుంది కదా. తఫ్సీరు తౌహీద్ షహాదతి అల్లా ఇలాహ ఇల్లల్లా. అల్లాను రబుగా నమ్ముతున్నానండి నేను అని అన్నప్పటికీ, అల్లాహ్ను కాకుండా వేరే పుణ్యపురుషులను, వేరే ఔలియాలను, వేరే ఇంకా ఎవరైనా బాబాలను మొత్తం అల్లాహకు సమానంగా అని నమ్మకపోయినప్పటికీ, అల్లాహకు ప్రత్యేకంగా ఉన్నటువంటి కొన్ని గుణాలు వేరే ఎవరిలోనైతే ఉండరాదు, వేరే ఎవరిలో కూడా అలాంటి గుణాలు మనం నమ్మరాదు, అలాంటివి ఇంకా వేరే ఎవరిలోనైనా మనం నమ్ముతున్నామంటే అల్లాహ్ యొక్క కొన్ని గుణాలు వారిలో నమ్మి ఈ రకంగా షిర్కు పాల్పడుతున్నాము. మరి తౌహీద్ అంటే ఏమిటి? అల్లా ఏకత్వం. లా ఇలాహ ఇల్లల్లా అంటే ఏంటి? ఆరాధనకు సత్యమైన సత్యమైన ఆరాధ్యుడు అల్లాహ్ మాత్రమే, వేరే ఎవరు కారు అని. అలాంటప్పుడు ఇలా వేరే వారిని కూడా అర్బాబ్ చేసుకుంటే, ప్రభువులుగా చేసుకుంటే, ఇది లా ఇలాహ ఇల్లల్లాహకు వ్యతిరేకం. ఈ సందర్భంలో ఈ ఆయతులో యూదుల క్రైస్తవుల ప్రస్తావన వచ్చింది గనక ఒక మాట మనం మంచి రీతిలో అర్థం చేసుకోవడం చాలా అవసరం. అదేంటి? ఈ రోజుల్లో మన చుట్టుపక్కల్లో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవులు మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు అన్నటువంటి మాటలు, ఎందుకంటే మన చుట్టుపక్కల్లో ఉన్న క్రైస్తవుల్లో అనేక మంది యేసుయే ప్రభు అని అంటారు. నఊదు బిల్లా, అస్తగ్ఫిరుల్లా. కొంతమంది ఉన్నారు యేసు ప్రభు అని అలా గౌరవంగా అంటాము, కానీ అసలైన ప్రభు యెహోవా, ఈ విధంగా అంటారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులు అల్లాహను అసలైన రబ్గా నమ్మేవారు. కాకపోతే ఈసా అలైహిస్సలాంని ఆ అల్లాహలో ఒక భాగంగా, ట్రినిటీ యొక్క విశ్వాసం కలిగిన వాళ్ళు, మరియు మరికొందరు యేసు అల్లా యొక్క కుమారుడని, ఈ విధంగా. కానీ ఈరోజు మనం ఏ అల్లాహ్ను నమ్ముతున్నామో ఆ అల్లాహ్ను అరబ్బు తెలిసిన, భాష తెలిసిన ఆనాటి కాలంలోని క్రైస్తవులు ఈ అల్లాహ్ను నమ్మేవారు, కానీ ఏకత్వం పాటించేవారు కాదు. ఈసా అలైహిస్సలాం ని అల్లా యొక్క భాగంగా లేదా కొడుకుగా ఈ విధంగా షిర్క్ చేసేవారు. యూదుల్లో కూడా ఉజైర్ అలైహిస్సలాంని అల్లా యొక్క కొడుకుగా భావించి వారు షిర్క్ చేసేవారు. మరియు ఈ ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో వచ్చిన సహీ హదీఫ్ను అర్థం చేసుకుంటే మరొక విషయం కూడా తెలుస్తుంది. శ్రద్ధగా అర్థం చేసుకోండి. ఏం విషయం తెలుస్తుంది? అదీ బిన్ హాతిమ్ ఇస్లాం స్వీకరించారు. ఆయన ముందు క్రైస్తవుడు, క్రైస్తవ ధర్మానికి సంబంధించిన మంచి జ్ఞానం కలిగినవాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినప్పుడు ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూరె తౌబాలోని ఈ ఆయత్ చదువుతున్నారు. ఇత్తఖదు అహ్బారహుం వ రుహబానహుం అర్బాబం మిన్ దూనిల్లాహ్. వెంటనే అది అన్నారు, ప్రవక్త, క్రైస్తవులు వారి యొక్క పాస్టర్లను ప్రభువులుగా నమ్మలేదు కదా, రబ్ అని అనలేదు కదా. అయితే ప్రవక్త చెప్పారు, సరే ఒక మాటకు సమాధానం ఇవ్వు.
అల్లాహ్ హలాల్ చేసిన విషయాన్ని మీ పండితులు హరాం చేస్తే, అల్లాహ్ హలాల్ చేసిన విషయాన్ని మీ పండితులు హరాం చేస్తే మీరు హరాంగా నమ్మేవారు కదా. ఇంకా అల్లాహ్ హరాం చేసిన విషయాన్ని మీ పండితులు హలాల్ చేస్తే మీరు దానిని హలాల్గానే భావించేవారు కదా. ఆయన అన్నారు, అవును. ప్రవక్త చెప్పారు, ఇదే అల్లాహ్కు ఎదుటగా, అల్లాహ్కు విరుద్ధంగా వారిని ప్రభువుగా చేసుకోవడం. ఈ రోజుల్లో కూడా మన ముస్లింలలో ఇలాంటి షిర్కులకు పాల్పడేవారు ఉన్నారు కదా. కానీ ఇంకా వారు తమకు తాము ముస్లింలుగా భావించుకుంటున్నారు. నఊదు బిల్లా, అస్తగ్ఫిరుల్లాహ్. ఒక పెద్ద దర్గా వద్ద ఒక ముజావర్ నిలబడి ఏమంటాడు, నీకు సంతానం కలగాలని అల్లా అదృష్టంలో రాసి పెట్టకున్నా గానీ మా ఈ బాబా నీకు సంతానం ఇవ్వగలుగుతాడు, వచ్చేసేయి. నఊదు బిల్లా, నఊదు బిల్లా, అల్లాహుమ్మ నస్తగ్ఫిరుక వ నఊదు బిక యా రబ్బల్ ఆలమీన్. ఎంత ఘోరమైన షిర్క్, ఎంత ఘోరమైన కుఫ్రు మాట. గమనించండి. సంతానం లేదు అని అల్లా నీకు అదృష్టంలో రాసినా నీవు ఈ బాబా వద్దకు వచ్చావంటే నీకు సంతానం ప్రసాదిస్తాడు. కానీ ఓ, ఇలాంటి మాటలు విని ఎగురుతున్నారు, దునుకుతున్నారు, సంతోషపడుతున్నారు. ఎంత పెద్ద వలి, ఎంత పెద్ద బాబా అని. కానీ ఎంత ఘోరమైన షిర్కు పాల్పడుతున్నాము, ఎంత ఘోరమైన కుఫ్రు చేస్తున్నాము అన్నటువంటి భయమే లేకుండా పోయింది. అందుకొరకు చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. అందుకొరకే ఇలాంటి కితాబు తౌహీద్ లాంటి పుస్తకాలు చదవడం, వీటి యొక్క వివరణ వినడం చాలా చాలా అవసరం. ఇక రండి, 4వ ఆయత్ సూరతుల్ బకరాలోని 165వ ఆయత్. ومن الناس من يتخذ من دون الله أندادا يحبونهم كحب الله. ప్రజలలో కొందరున్నారు, ప్రజలలో కొందరు ఉన్నారు. వమినన్నాస్, ప్రజలలో కొందరు ఉన్నారు. మై యత్తఖిదు మిన్ దూనిల్లాహి అందాదా, అల్లాహ్ను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెడుతున్నారు. అల్లాహు అక్బర్. ఇతరులను అల్లాహ్కు సమానంగా నిలబెడుతున్నారు, అల్లాహ్కు భాగస్వాములుగా నిలబెడుతున్నారు. ఏం చేస్తున్నారు? యుహిబ్బూనహుం కహుబ్బిల్లా, అల్లాహ్ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమిస్తున్నారు. అల్లాహు అక్బర్. అల్లా ఇలాంటి షిర్కు నుండి మనల్ని కాపాడుగాక. సోదర మహాశివులారా, వ్యాఖ్యానకర్తలు చెబుతారు, ఇందులో రెండు భావాలున్నాయి. ఇందులో రెండు భావాలున్నాయి, శ్రద్ధగా అర్థం చేసుకోండి. ఒకటేమిటి? యుహిబ్బూనహుం, అల్లాహకు సహవర్తులుగా ఎవరిని నిలబెట్టారో వారి ప్రేమ వారిలో ఎంతగా ఉన్నది. అసలైన అల్లాహ్ను అసలైన ప్రేమ ఎంతగా కలిగి ఉండాలో ఆ విధంగా వారు ఆ సహవర్తులను ప్రేమిస్తున్నారు. వారు ఆ సహవర్తులను ప్రేమిస్తున్నారు అంటే అల్లాహ్ను ప్రేమించడం లేదు. వారు సహవర్తులను ఎలా ప్రేమిస్తున్నారు? అల్లాహ్ను ప్రేమించే విధంగా ప్రేమిస్తున్నారు. రెండో భావం, వారు అల్లాహ్ను ప్రేమిస్తున్నారు కానీ అల్లాహ్ను ప్రేమించే రీతిలో, ఆ లెవెల్లో ఇంకా వేరే వారిని కూడా ప్రేమిస్తున్నారు. మొదటి భావం రెండో భావంలో తేడా అర్థమైందా మీకు? మొదటి భావం ఏంటి? అల్లాహ్ను ప్రేమించడం లేదు. అల్లాహ్ను ఎలా ప్రేమించాలో, ఎంత రీతిలో ప్రేమించాలో ఆ విధంగా గైరుల్లాను, అల్లా ఏతరులను ఎవరినైతే వారు నమ్ముకుంటున్నారో, ఒకరు
ఉదాహరణకు మన ముస్లింలలో చూసుకుంటే, ఇది ముస్లిమేతరులకు కూడా వస్తుంది ఆయతే, కానీ ముస్లింలలో చూసుకుంటే కొందరు బాబా గరీబ్ నవాజ్ను, మరికొందరు బాబా బంద్ నవాజ్ను, ఇంకా ఫలానా పెద్ద పహాడ్ వాళ్ళను, ఇంకా ఫలానా, ఎవరికి వారు వారి వారి ప్రాంతాల్లో ఉన్నాయి కదా. మొదటి భావం ఏంటి? అల్లాను ప్రేమించడం లేదు, అల్లాను ఎంతగా ప్రేమించాలో, వారు ఎవరినైతే నిలబెట్టుకున్నారో అల్లాకు సహవర్తులుగా వారిని ఎంతగా ప్రేమిస్తున్నారు. రెండో భావం, అల్లాను ప్రేమిస్తున్నారు, కానీ అల్లాను ప్రేమించే రీతిలో వేరే వారిని కూడా ప్రేమిస్తున్నారు. అయితే ఈ ఆయత్ తౌహీద్ యొక్క తఫ్సీర్, షహాదత్ అల్లా ఇలాహ ఇల్లల్లా యొక్క తఫ్సీర్ ఎలా అయింది? ఎలా అంటే, ఈ ముహబ్బత్, ప్రేమ, అల్లాహ్ యొక్క ప్రేమ అన్నిటికంటే ప్రధానంగా, గొప్పగా, పెద్దగా, ఎక్కువగా ఉండాలి. ఆ రీతిలో, ఆ లేవల్లో వేరే ఎవరి పట్ల కూడా ప్రేమ అలా ఉండకూడదు. ఎందుకు? ఈ ఆయతను కంప్లీట్ మీరు చదివారంటే, అహసనుల్ బయాన్ ఉంది కదా మీ దగ్గర, తీసి చూడండి ఇప్పుడే. వల్లదీన ఆమనూ అషద్దు హుబ్బన్ లిల్లాహ్, విశ్వసించిన వారు అల్లాహ్ పట్ల అధికంగా ప్రేమ కలిగి ఉంటారు. మరొక విషయం ఇందులో, ఈ 165 తర్వాత మరికొన్ని ఆయతులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంకా మంచిగా చదవండి మీరు. మీకు చాలా స్పష్టంగా అక్కడ తెలుస్తుంది. మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది అక్కడ ఏమని? అల్లాహ్ను కాకుండా వేరే సహవర్తులను నిలబెట్టి వారితో ఏ రీతిలోనైతే ప్రేమించారో, మరి వారి యొక్క ఈ ప్రేమ ప్రళయ దినాన మాకు చాలా ఉపయోగపడుతుందని వీరు అనుకున్నారో, వారికి ఇది ఏ ప్రయోజనం కలుగజేయలేదు. ఏం జరిగింది? వారిని నరకంలో పంపడం జరిగింది. మరి విషయమేంటి? వారు నరకం నుంచి బయట పడటమన్నది అసంభవం. అసంభవం. చూస్తున్నారా? వమాహుం బిఖారిజీన మినన్నార్. ఈ అగ్నిలో వెళ్ళిన తర్వాత మొత్తానికి అగ్ని నుండి బయటికి రాకుండా ఉండేది ఎవరు? ఎవరైతే సంపూర్ణ రీతిలో షిర్క్ మరియు కుఫ్రులో మునిగి ఉంటారో. ఎందుకంటే ఎవరిలోనైతే తౌహీద్ ఉంటుందో, వేరే పాపాల కారణంగా నరకంలో వెళ్తారో, వారు తమ పాపాల శిక్ష అల్లాహ్ తలచినన్ని రోజు పొందిన తరువాత, అల్లాహ్ కోరినన్ని రోజులు వారు తమ పాపాల శిక్ష నరకంలో పొందిన తర్వాత, నమాజ్ మరియు తౌహీద్ యొక్క బరకత్తో నరకం నుండి తీయబడతారు మరియు స్వర్గంలో పంపించబడతారు. దీనికి సంబంధించి సహీ బుఖారీలో కూడా చాలా స్పష్టమైన హదీసు కాదు, హదీసులు ఉన్నాయి. ఒక హదీస్ కాదు, ఎన్నో హదీసులు ఉన్నాయి. కానీ ఇక్కడ అల్లాహ్ ఏమంటున్నారు వీరి గురించి? అదే ఆయత్ క్రమంలో, ఆయత్ నంబర్ 167లో, వమాహుం బిఖారిజీన మినన్నార్. ఇక మొత్తం మీరు ఈ 3 ఆయతులు మంచిగా చదవండి, ఒక్కొక్క పదంపై ఆగి చదవండి, మీకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఆ తర్వాత ఈ 4 ఆయతులు మీరు చూశారు కదా. మొదటి ఆయత్ బనీ ఇస్రాయిల్లోనిది 57 నంబర్, రెండో ఆయత్ సూర జుఖ్రుఫ్లోనిది 26, 27, మూడో ఆయత్ సూర తౌబా ఆయత్ నంబర్ 31, నాలుగో ఆయత్ సూర బకరాలోనిది 165.
ఆ తరువాత ఒక హదీఫ్ ప్రస్తావించారు. ఇది సహీ ముస్లింలోని హదీఫ్. హజరత్ మర్వాన్ రదియల్లాహు తఆలా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మన్ కాల లా ఇలాహ ఇల్లల్లాహ్, ఎవరు అల్లాహ్ సత్య ఆరాధ్యుడు, ఆయన తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు అని సాక్ష్యమిచ్చాడు, పలికాడు, వకఫర బిమా యుఅబదు మిన్ దూనిల్లాహ్, అల్లాహ్ తప్ప ఆరాధించబడే వాటిని తిరస్కరిస్తాడు. ఈ తిరస్కరించడం కూడా తప్పనిసరి. హరుమ మాలుహు వదముహు, అతని ధనం, అతని ప్రాణం సురక్షితంగా ఉండును. అతని యొక్క ధన ప్రాణం నిషిద్ధం. వహిసాబుహు అలల్లాహ్, అతని లెక్క అల్లాహ్ చూసుకుంటాడు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 23. ఏంటి భావం ఇక్కడ గమనించండి మీరు. మన్ కాల లా ఇలాహ ఇల్లల్లాహ్ వకఫర బిమా యుఅబదు మిన్ దూనిల్లాహ్, కుఫ్ర్ తప్పనిసరి విషయం. దేనితో? బిమా యుఅబదు మిన్ దూనిల్లాహ్, ఆరాధింపబడే వారిని, ఆరాధింపబడే వాటిని. ఎందుకంటే వస్తువుల్ని కూడా ఆరాధిస్తున్నారు, అందుకొరకే వాటిని అని. మనుషులను కూడా ఆరాధిస్తున్నారు, అందుకొరకే వారిని అని ఇక్కడ తెలుగులో ఈ విధంగా అనువాదం చేయడం జరిగింది. అదే గనక మీరు ఒకవేళ సూర్య బకరాలో గమనించారంటే, సూర్య బకరాలో ఏం చూస్తారు? చూడండి ఇక్కడ, ఫమన్ యక్ఫుర్ బిత్తాగూత్ వయుమిన్ బిల్లాహ్, కనుక ఎవరైతే అల్లా తప్ప వేరితర ఆరాధ్యులను, తాగూతును తిరస్కరించి అల్లాహను మాత్రమే విశ్వసిస్తారో, ఇదే లా ఇలాహ అంటే అల్లా తప్ప వేరే ఇతర ఆరాధ్యులను తిరస్కరించడం. లేడు సత్య ఆరాధ్యుడు ఎవడు కూడా, లా ఇలాహ యుమిన్ బిల్లాహ్, అల్లాహను మాత్రమే విశ్వసిస్తాడు అంటే ఇల్లల్లాహ్, ఆరాధనకు అర్హత కలిగిన వాడు ఎవరైనా ఉంటే అతడు కేవలం అల్లాహ్ మాత్రమే. అల్లాహ్ మాత్రమే. అర్థమైందా? ఖురాన్, సహీ హదీతులను ఈ విధంగా మంచి రీతిలో అర్థం చేసుకుంటే ముస్లింలు పాటిస్తున్న షిర్కు కూడా దూరంగా ఉండవచ్చు, మరియు వేరే వాళ్ళు పాటిస్తున్నటువంటి షిర్కు కూడా మనం దూరం ఉండవచ్చును. ఇమాం ముహమ్మద్ అబ్దుల్ వహాబ్ రహిమహుల్లా ఇక్కడి వరకు 4 ఆయతుల ద్వారా, ఒక హదీసు ద్వారా లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క తఫ్సీర్, తౌహీద్ యొక్క తఫ్సీర్ను సంక్షిప్తంగా చెప్పారు. అంటే ఏమిటి? ఏం తెలిసింది మనకు ఈ ఆయతుల ద్వారా, ఈ హదీసు ద్వారా? మనం, నేను ఒక చిన్న సామెత ఇస్తాను, దాని ద్వారా మీకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఇది షేఖ్ బిన్ ఉసైమీన్ రహిమహుల్లా వారి యొక్క కితాబు తౌహీద్ వ్యాఖ్యానంలో నాకు దొరికింది. చిన్న పిల్లలు కూడా ఈ విషయాన్ని మంచిగా అర్థం చేసుకోగలుగుతారు. షేఖ్ బిన్ ఉసైమీన్ రహిమహుల్లా చెబుతున్నారు, జైదున్ కాయిమున్, జైద్ నిలబడి ఉన్నాడు. జైద్ నిలబడి ఉన్నాడు. ఉదాహరణకు ఇప్పుడు ఇక్కడ నాకు మొట్టమొదటి నంబర్ 253 కనబడుతుంది మన ఈ జూమ్లో. అనుకుందాము మనం అతను జైద్ అని. నేనేమంటున్నాడు? జైద్ నిలబడి ఉన్నాడు. జైద్ నిలబడి ఉన్నాడు అన్న విషయం ఏదైతే నేను చెప్పానో, ఇందులో జైద్ నిలబడ్డాడు అని తెలిసింది, కరెక్టే. కానీ జైద్ తప్ప వేరే ఎవరైనా వారు కూడా నిలబడి ఉన్నారా లేరా అన్న విషయం ఇందులో స్పష్టంగా లేదు కదా. అర్థమైందా? నేను చెప్పాను అనుకోండి, మన జూమ్లో 253 నంబర్ వారు ఉన్నారు అంటే ఏమిటి భావం?
వేరే ఎవరు లేరు అని భావం వస్తుందా? రాదు కదా. 253 వారు ఉన్నారు, వేరే వారు కూడా ఉన్నారు. జైద్ నిలబడ్డాడు అని చెప్పాము అంటే ఏమిటి? వేరే ఇంకా ఎవరైనా కూడా నిలబడి ఉండవచ్చురు. కానీ కానీ ఇందులోనే నేను కొంచెం ఇందులోనే నేను కొంచెం మార్పు చేసి ఒక మాట చెప్పాను. ఏంటి మాట అది? ఏంటి మాట అది? అది ఒక నిమిషం ఇప్పుడే చెప్తున్నాను. షేఖ్ నసీమ్ రహమతుల్లా అలీ కితాబు తౌహీద్లో ఎక్కడైతే చెప్పారో అది ఆ, లా ఖాయిమున్ ఇల్లా జైదున్. లా ఖాయిమున్ ఇల్లా జైదున్. ఈ విధంగా చెప్తే మాట ఏమైంది? లా ఖాయిమున్ నిలబడి ఎవరూ లేరు, ఇల్లా జైదున్ కేవలం జైద్ తప్ప. అంటే ఏం తెలిసింది? జైద్ తప్ప వేరే ఎవరు కూడా నిలబడి లేరు. అరే ఏంటండి, 253 తప్ప ఇంకా ఎవరు లేరు మన క్లాస్లో జూమ్లో అంటే ఏమన్నట్లు? ఈ జూమ్ క్లాస్లో ఒక్కరే వచ్చారు, వేరే ఎవరూ లేరు అని. కానీ జైదున్ ఖాయిమున్, జైద్ నిలబడి ఉన్నాడు అంటే ఇక్కడ అంత ఎక్కువ లాభం ఏం కనబడలేదు. ఎందుకంటే వేరే వారు కూడా నిలబడి ఉన్నారు అన్నటువంటి భావం ఉంది. కానీ ఎప్పుడైతే చెప్పానో లా ఖాయిమున్ ఇల్లా జైదున్, జైద్ తప్ప వేరే ఎవరు నిలబడి లేరు అంటే ఏమైంది? అక్కడ ఉన్న అక్కడ నిలబడి ఉన్నవారు ఒక్కరు కూడా లేరు, కేవలం ఒక జైద్ మాత్రమే అని తెలిసింది కదా. అలాగే లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క భావాన్ని మనం మంచి రీతిలో అర్థం చేసుకోవాలి. ఈ ఆయతుల్లో ఆ భావమే చెప్పడం జరిగింది. ఏంటి? ఆరాధనకు అసలైన అర్హుడు కేవలం అల్లాహ్ ఒక్కడు మాత్రమే. ఆరాధనలోని ఏ కొంత భాగం కూడా అల్లాహ్ తప్ప వేరే ఎవరికి చెయ్యరాదు. మొదటి ఆయత్ బనీ ఇస్రాయిల్లో మీరు ఎవరినైతే మొరబెట్టుకుంటున్నారో వారే స్వయంగా అల్లాహ్ను మొరపెట్టుకొని అల్లాహ్కు దగ్గరగా మేము ఎలా చేరాలి అని చూస్తున్నారు. రెండవ ఆయత్ ఇబ్రాహిం అలైహిస్సలాం వారి గురించి సూరా జుఖ్రుఫ్లో మీరు పూజిస్తున్న వాటిని పూజించే వారిని నేను వేరై ఉన్నాను, వారితో నాకు సంబంధం లేదు, కేవలం నన్ను పుట్టించిన అల్లాహ్ తప్ప. మరియు సూరా తౌబాలోని ఆయత్ ద్వారా యూదులు క్రైస్తవులు తమ సన్యాసులను పండితులను అల్లాహ్ను వదిలి ప్రభువులుగా చేసుకున్నారు. ఇక 4వ ఆయత్ సూరా బకరాలోనిది ప్రజలలో కొందరు అల్లాహ్కు సహవర్తులుగా నిలబెట్టి వారిని ప్రేమిస్తున్నారు, ఎలాగైతే అల్లాహ్ను ప్రేమించాలో. ఈ విధంగా ఆయతుల యొక్క భావం తెలిసింది కదా. లా ఇలాహ ఇల్లల్లాహ్ మరియు తౌహీద్ అంటే ఏమిటి? షిర్క్ రవ్వంత కూడా ఉండకూడదు. అల్లాహ్ తప్ప వేరే ఎవరికి కూడా ఏ చిన్న ఆరాధన కూడా చెయ్యకూడదు. ఇక హదీస్ ద్వారా కూడా అదే విషయం బోధపడింది. ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ పలుకుతారో మరియు అల్లాహ్ తప్ప ఎవరెవరి ఆరాధన జరుగుతుందో వాటన్నిటినీ వారందరినీ తిరస్కరిస్తాడు. అప్పుడే అతడు నిజమైన ముస్లిం, నిజంగా అతడు లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివినట్లు. ముస్లిం షరీఫ్లోని 23వ హదీస్. ఇక్కడి నుండి ఇక తర్వాత ఏ పాఠాలు రానున్నాయో వాటన్నిటిలో ఇవే విషయాలు మరింత వివరంగా ఒక్కొక్క విషయం ఏది చేస్తే షిర్క్ అవుతుంది అన్నటువంటి వివరాలు ఇన్షాల్లా చదవనున్నాము. ఈనాటి పాఠం మన క్రమంలో 6వ పాఠం తౌహీద్ మరియు లా ఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యం యొక్క భావం. ఇందులో 4 ఆయతులు, 1 హదీస్. వీటిలో మనకు తెలిసిన ముఖ్య విషయాలు ఏమిటంటే
తౌహీద్ మరియు షహాదత్, తౌహీద్ మరియు షహాదత్ యొక్క వ్యాఖ్యానం ఇందులో చెప్పడం జరిగినది. మరియు ఇది అన్ని విషయాల్లో కూడా, అన్ని మాటల్లోకెల్లా చాలా ప్రాధాన్యత గలది, ప్రాముఖ్యత గలది, అన్నిటికంటే గొప్పది అని మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. రెండో విషయం, సూరత్ బని ఇస్రాయిల్లోని ఆయత్ నంబర్ 57 ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటి? అల్లాహుతాలా స్పష్టంగా ఖండించాడు ముష్రికులను. ఎవరు? ఎవరైతే పుణ్యాత్ములను మొరపెట్టుకుంటున్నారో, మరియు ఇది చాలా పెద్ద షిర్క్ అని స్పష్టంగా ఇక్కడ తెలియవచ్చింది. ఎందుకు? దుఆ, అల్లాను అర్థించడం, అల్లాతో మొరపెట్టుకోవడం, దుఆ చేయడం, ఇది ఆరాధనల్లోనే చాలా పెద్ద ఆరాధన. ఇక ఇతరులతో చేశారంటే పెద్ద షిర్క్ చేసినట్లే. మరియు సూరత్ తౌబాలోని ఆయత్ ఇత్తఖదు అహ్బారహుం వరుహ్బానహుం అర్బాబం మిన్ దూనిల్లా, దీని ద్వారా ఏం తెలిసింది? యూదులు, క్రైస్తవులు తమ యొక్క పండితులను, సన్యాసులను ప్రభువులుగా చేసుకున్నారని తెలిసింది. మరియు వాస్తవ విషయం ఏంటి? ఆ యూదులకు, క్రైస్తవులకు కూడా కేవలం ఒక్క అల్లాహను మాత్రమే మీరు ఆరాధించండి అని చెప్పడం జరిగింది. ఎక్కడ చెప్పడం జరిగిందండి? వారి పుస్తకాల్లో, వారి గ్రంథాల్లో. ఈ విషయం వల్ల మనకు కూడా తెలిపాడు. చూస్తారా? మీరు కూడా చూడాలనుకుంటే తప్పకుండా చూడవచ్చును. మీరు చూడాలని నా కాంక్ష, ఆధారాలతో విషయాలు తెలుసుకోవాలని నా యొక్క కాంక్ష. రండి, సూరతుల్ బయ్యినా అని ఉంది కదా, సూరతుల్ బయ్యినా, అల్ బయ్యినా. వచ్చేసింది చూడండి. గ్రంథవహులకు చెందిన తిరస్కారులు, బహుదైవారాధకులు తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం రానంత వరకు తమ తిరస్కార వైఖరిని మానుకోను వారుగా ఉండేవారు. ఈ యూదుల, క్రైస్తవుల గురించి జరుగుతుంది. అహ్లుల్ కితాబ్ ఉంది కదా, ఇందులోనే చూడండి, కొంచెం ముందు చూస్తున్నారా ఇక్కడ, వమా ఉమిరు ఇల్లా లియఅబుదుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన హునఫా, వారు అల్లాహ్నే ఆరాధించాలని, ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, ఏకాగ్ర చిత్తులై అల్లాహ్నే ఆరాధించాలని వారికి ఆదేశించబడినది. నమాజ్, జకాత్ యొక్క ఆదేశం కూడా ఉన్నది. కానీ ఆరాధనలో ఏకత్వం పాటించి, ధర్మాన్ని అల్లాహ్ కొరకే ప్రత్యేకించి, ఇక్కడ గమనించండి ఎన్ని రకాల, ఏమంటారు దాన్ని, ఎన్ని రకాల ప్రత్యేకతలు. షిర్కు ఏమాత్రం కొంచెం కూడా అవకాశం లేకుండా ఇలా ఖండించడం జరిగిందో ఒకసారి ఇక్కడ శ్రద్ధగా మీరు చూడండి. వమా ఇల్లా, మన ఈ క్లాసులో బహుశా కొన్ని క్లాసులు అరబీ గ్రామర్లు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. వమా ఇల్లా, మా మరియు ఇల్లా ఒకే సెంటెన్స్ లో వచ్చిందంటే యుఫీదు లిల్ హస్ర్, ఏమంటారు? అందులో మరింత ప్రత్యేక భావం వచ్చేస్తుంది. అందులో నుండి ఆ భావం వేరు కావడానికి అవకాశం లేదు. అంటే వారికి ఏమీ ఆదేశించడం జరగలేదు, కేవలం ఇదే ఆదేశం. ఇది ఒకటి. రెండవది, లియఅబుదుల్లా, లీ ఇక్కడ తాకీద్ కొరకు. ముఖ్లిసీన్, హునఫా, ఒక్కొక్కటి కాదు, 2, 3, 4 రకాలుగా కేవలం అల్లాహ్నే ఆరాధించాలి, ప్రత్యేకించి ఆరాధించాలి, ఏకాగ్ర చిత్తంతో ఆరాధించాలి, ధర్మాన్ని ఆయనకే ప్రత్యేకించాలి. ఇన్ని రకాలుగా చెప్పడం జరిగింది. ఈ ఆదేశం వారి గ్రంథాల్లో కూడా ఉన్నది. కానీ వారు దీన్ని పాటించలేదు. మరి అల్లాహ్ కూడా మనకు ఆదేశించాడు ఏమని? చూడండి. చూస్తున్నారా? సూర నంబర్ 40, ఆయత్ నంబర్ 60.
వకాల రబ్బుకుముదుఊని అస్తజిబ్ లకుం. మరి మీ ప్రభువు ఏమంటున్నాడంటే మీరు నన్నే ప్రార్థించండి. ఉదుఊ ఉన్నది, నాతోనే దుఆ చేయండి, నన్నే ఆరాధించండి, నన్నే ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. కానీ మనం డైరెక్ట్ అల్లాను ఆరాధించకుండా మధ్యలో ఎవరెవరినో తీసుకురావాలి అని అనుకుంటున్నాము. సరే. నాలుగో విషయం మనకు ఈ ఆయతుల ద్వారా, ఈ హదీసు ద్వారా తెలిసింది. ఇబ్రాహీం అలైహిస్సలాం చెప్పిన విషయం, మీరు ఆరాధిస్తున్న వాటితో నాకు ఏ సంబంధము లేదు, నా సంబంధం కేవలం నన్ను సృష్టించిన వానితోనే. ఇన్నని బరాఉ మిమ్మా తఅబుదూన ఇల్లల్లదీ ఫతరని. ఏం తెలిసింది దీని ద్వారా మనకు? ఎప్పటి వరకైతే మనం మిథ్యా దైవాల ఆరాధన, కేవలం అల్లా ఆరాధన నుండి దూరం చెయ్యము, ఆ మిక్సింగ్ అన్నది అల్లాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఏమండి నేను మస్జిద్ కూడా వస్తున్నాను కదా, అయ్యో నమాజ్ కూడా చేస్తున్నా కదా అల్లా కొరకు. ఏం లేదండి, కొంచెం నా వ్యాపారం దెబ్బతింటే ఎవరో చెప్పారండి, ఫలానా దర్గా వాళ్ళకి వెళ్తే అక్కడ కూడా అంతా నీకు బాగా జరుగుతుందని, అందుకొరకే వెళ్ళానండి. ఇలాంటి సమాధానాలు చెప్పుకుంటాము కదా. కానీ ఇందులో మనకేం తెలుస్తుంది? ఇన్నని బరా. ఎప్పటి వరకైతే ఈ మిథ్య ఆరాధ్యాల విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి, పూర్తిగా వదులుకొని కేవలం అల్లాహ్ యొక్క ఆరాధన వైపునకే రామో, ఈ రెండిటి కలయికల ద్వారా తౌహీద్ మిగిలి ఉండదు. ఆ తర్వాత ఐదో విషయానికంటే ముందు ఇందులోనే గమనించండి, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క ప్రస్తావన సూరత్ జుఖ్రూఫ్ లో ఏదైతే వచ్చిందో, ఏ ఆయత్ మనం ఈ తౌహీద్ పుస్తకంలో చదివామో దాని తర్వాత ఆయతులను గమనించండి. అందులో ఒక ఆయత్ ఏమున్నది? ఆయత్ నంబర్ 28. ఆయత్ నంబర్ 28 మీరు కూడా చూడండి, విషయం మరింత స్పష్టంగా మీకు తెలుస్తుంది. ఆయత్ నంబర్ 28లో అల్లాహ్ తఆలా చెప్తున్నాడు, వజఅలహా కలిమతన్ బాకియతన్ ఫి అకిబి. అయ్యో, చూస్తున్నారా? ఇల్లల్లదీ ఫతరని ఫఇన్నహు సయహదీన్ 27వ ఆయత్. దాని కిందనే ఏముంది? వజఅలహా కలిమతం బాకియతన్ ఫి అకిబిహి లఅల్లహుం యర్జిఊన్. మరి ఇబ్రాహీము ఈ మాటే తన తదనంతరం తన సంతానంలో మింగిలి ఉండేట్లుగా చేసి వెళ్ళాడు, ప్రజలు షిర్కు నుంచి మరలి రావటానికి. ఏం తెలిసింది మనకు? ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి చెప్పబడినటువంటి 26, 27, 28 ఈ ఆయతుల ద్వారా ఏం తెలిసింది మనకు? ఏం తెలిసిందంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ మరియు తౌహీద్ యొక్క అసలైన తఫ్సీర్ ఏంటి? షిర్కును వదులుకోవాలి, షిర్క్ చేసే వారితో షిర్క్ పనుల్లో వేరుగా ఉండాలి, షిర్క్ పనుల్లో పొత్తుకోకూడదు. ఉదాహరణకు మీలో ఎవరైనా అంటారు, అల్లా యొక్క దయండి నాకు అల్హమ్దులిల్లా తౌహీద్ భాగ్యం కలిగింది, ఇక నేను ఏ ఇంట్లో ఉంటున్నానో నా తల్లి నా తండ్రి వారు షిర్క్ చేస్తున్నారు. సరే, నీకు వేరే గత్యంతరం లేదు, నువ్వు ఉంటున్నావు, లేదా వారు పెద్ద మనుషులయ్యారు, వారికి సేవ చేయడం నీ అవసరం ఉన్నది, అందుకొరకు నీవు కలిసి ఉంటున్నావు, ఇది పాపం కాదు. కానీ వారు ఏదైనా షిర్క్ చేయాలనుకుంటున్నారు, నీవు వారికి ఆ షిర్క్ విషయంలో తోడు ఇవ్వకు. ఎందుకు? షిర్క్ విషయంలో నువ్వు తోడు ఇచ్చావంటే, సహకరించావంటే, తఫ్సీర్ యొక్క తౌహీద్ లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క అసలైన భావంపై నీవు నిలబడనట్లే.
ఇక ఐదవ విషయం సూరతుల్ బకరాలోని ఆయత్. అవిశ్వాసుల గురించి అందులో ఏం చెప్పడం జరిగింది? నేను చూపించాను కదా ఆయత్. నరకం నుండి వారు బయటికి రారు. దీని ద్వారా ఏం తెలుస్తుందంటే అల్లాను ప్రేమించినట్లుగా వేరే వారిని ప్రేమించడం, అల్లాను వదిలి వేరే వారిని ప్రేమించడం, అల్లాను ప్రేమించినట్లుగా, ఇది ఎలాంటి విషయం అంటే మనిషిని షిర్కులో పడవేస్తుంది. షిర్కులో పడవేస్తుంది. ఈ రోజుల్లో చూడండి, ఏమండి ఈ జెండా ఏమున్నది, పచ్చ జెండా మీ ఇంటి మీద? అరే పీరానే పీరు యొక్క జెండా అది. ప్రతి సంవత్సరం పెట్టుకుంటే ఇంట్లో మొత్తం ఉల్లాసం, ఎంతో ఆనందంగా ఉంటుంది. అంటే మన ఇండ్లల్లో మేలు చేసేవాడు, మనకు ఆరోగ్యాలు ప్రసాదించేవాడు, మన వ్యాపారంలో బరకత్ ఇచ్చేవాడు, మన సంతానం మన వారి పిల్లల చదువుల్లో అన్నిట్లో కూడా అన్ని రకాల శుభాలు కలగజేసేవాడు అల్లా తప్ప వేరే ఎవరో ఉన్నారని వారి పట్ల ఆ ప్రేమ కలిగి వారితో అలాంటి ఆశలు ఉంచి వారి కొరకు జెండాలు ఎత్తడం, ఇది అల్లాకు ఉండవలసినటువంటి ప్రేమ, అల్లా పట్ల ఉండవలసిన ప్రేమ యొక్క హక్కులు షరతులు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా చేస్తున్నావు కదా. అల్లాహు అక్బర్. ఆరో విషయం లా ఇలాహ ఇల్లల్లాహ్ పలికి అల్లా ఏతరుల ఆరాధనతో కుఫ్రు చెయ్యాలి, వాటిని నమ్మకూడదు. హదీస్లో మనం చదివాము కదా. ఆ హదీత్ ద్వారా కూడా లా ఇలాహ ఇల్లల్లా యొక్క అసలైన మాట ఏంటో మనకు స్పష్టమైనది. అంటే ఏమిటి? కేవలం నోటితో పలకడం కాదు, కేవలం నోటితో పలకడం కాదు, అన్ని రకాల షిర్కులకు దూరంగా ఉండాలి. అల్లా ఏతరుల ఏ ఆరాధన జరుగుతుందో వాటిని ఖండించాలి, వాటిని మనం నమ్మకుండా దూరం ఉండాలి. ఎంత గొప్ప విషయం ఇది. కానీ దీని పట్ల ఎంత అజ్ఞానంలో మనలోని అనేక మంది అజ్ఞానంలో పడి ఉన్నారు. ఈ విధంగా సోదర మహాశయులారా, చివరిలో షేఖ్ అబ్దుల్ రెహమాన్ సాదీ రెహమహుల్లా చెప్పినటువంటి కొన్ని మాటలు చదివి మనం ఈనాటి క్లాస్ని ముగించేస్తాము. తాత్పర్యం: వాస్తవానికి తౌహీద్ యొక్క భావం ఏమనగా అల్లాహ్ అద్వితీయుడని అతని గుణాలతో తెలుసుకొని నమ్ముట, కేవలం ఆయన్ని మాత్రమే ఆరాధించుట. తప్పనిసరి విషయం. ఇది రెండు రకాలు. ఒకటి, అల్లాయేతరుల ఉలూహియత్ ఆరాధనను తిరస్కరించుట. అది ఎలా అనగా సృష్టిలోని ప్రవక్త, దైవదూత ఇంకెవరైనా ఆరాధనకు అర్హులు కారని, వారికి ఏ కొంత భాగం కూడా అందులో లేదని తెలుసుకొని విశ్వసించుట. ఇది చాలా తప్పనిసరి విషయం. రెండవది, ఉలూహియత్కు అంటే ఆరాధనకు అర్హుడు అల్లాహ్ మాత్రమేనని, ఆయనకి సాటి మరొకడు లేడని విశ్వసించుట. కేవలం ఇంతే సరిపోదు. ధర్మాన్ని కేవలం అల్లాహ్కే అంకితం చేసి, ఇస్లాం, ఈమాన్, ఇహ్సాన్ను పూర్తి చేసి, అల్లాహ్ హక్కులతో పాటు అల్లాహ్ దాసుల హక్కులను, అల్లాహ్ సంతృప్తి, దాని ప్రతిఫలం పొందడానికే పూర్తి చేయుట. దీనికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒక చిన్న ఉదాహరణ. చిన్న ఉదాహరణ ఏంటి? మీరు పడుకున్నారు రాత్రి. ఓకే, రాత్రి 2 గంటలకు మీ బాబు ఏడుస్తున్నది చూసి, చిన్న పసిబాబు దగ్గరికి వెళ్ళేసరికి ఆహా మంట, అతనికి జ్వరం చాలా ఎక్కువగా ఉంది, టెంపరేచర్ పెరిగిపోయింది. హడావుడిగా రాత్రి వెంటనే మీరు హాస్పిటల్లో వెంట తిరిగి ఆ రాత్రి 2 గంటలకు ఒకటి బంద్ అయింది, మరో హాస్పిటల్ బంద్ అయిపోయినది, అరే ఫలానా ఉంటుంది, ఫోన్ చేయండి, అది ఇది అన్ని ప్రయత్నాలు చేసి ఏదో ఒక హాస్పిటల్ పొందారు, వెళ్ళారు, గ్లూకోజ్ ఎక్కించారు, మరియు మందులు ఇచ్చారు, తక్కువ జరిగింది. 4 వరకు 2 గంటలు 2.5 గంటలు వచ్చారు. వచ్చి
ఇలా కొంచెం మళ్ళీ మంచం మీద మీ పడకపై వచ్చారు, కన్ను అంటుకుంది. ఓ అరగంట తరువాత అజాన్ అవుతుంది. అజాన్ అవుతుంది. నా కొడుకు, నా సంతానం, నా కార్జపు ముక్క, అతన్ని బాధలో ఎలా చూడగలుగుతాను? నేను ఒక తండ్రిని, నా బాధ్యతను నెరవేర్చాలి కదా. ఇలాంటి ఎన్నో మాటలు చెప్పుకుంటాము కదా. ఆ హక్కును నెరవేర్చాము. కానీ ఇప్పుడు, అరే ఇప్పుడే పడుకున్నాను, రాత్రంతా టెన్షన్లో ఉంటుంది, సరే 8ంటికి మళ్ళీ చేసుకుందాం డ్యూటీకి పోయే ముందు. అల్లా యొక్క ఆరాధన బాధ్యతను మనం ఎందుకు వెనకేసాము? ఎవరి ప్రేమలో వెనకేసాము? ఎందుకని వెనకేసాము? కొడుకు గురించి అయితే 2 గంటలు 3 గంటల సమయం పట్టింది. ఇక్కడ ఫజర్ నమాజ్ కొరకు ఒక 10 నిమిషాలు కూడా పట్టవు కదా. కానీ ఏంటి, మనసులో ఆ అల్లా యొక్క గొప్పతనం, అల్లా యొక్క ప్రేమ, మనసులో అల్లా యొక్క ఔన్నత్యాలు ఎక్కువగా ఉండేదుంటే తప్పకుండా లేసేవాళ్ళము. అల్లాహ్ మన పట్ల చేసినటువంటి మేళ్ళు లెక్క లేనన్నివి అన్న విషయం మనకు గుర్తుకు వస్తే నమాజు కొరకు లేవడం ఏ కష్టం కాదు మనకు. కానీ అన్నిటినీ మర్చిపోతాం, అన్నిటినీ మర్చిపోతాం. అయితే మరొక ఉదాహరణ చిన్నగా ఇస్తున్నాను మీకు, మాట మంచిగా అర్థం కావడానికి. నమాజ్ సమయం అయింది, జమాత్ నిలబడడానికి సమయం దగ్గరకు వచ్చేసింది. నీవు మస్జిద్లో వెళ్ళావు, నమాజులో నిలబడ్డావు. అల్హమ్దులిల్లా, అల్లా యొక్క గొప్పతనం నీ మనసులో ఉండింది గనక సమయానికి వచ్చావు, జమాత్లో కూడా నిలబడ్డావు, నమాజ్ మొదలుపెట్టావు, ఇమాం వెనుక ఉన్నావు. కానీ నీ పక్కన ఒక పెద్ద మనిషి నమాజ్లోనే నిలబడి నీ పక్కన చేస్తున్న వ్యక్తి ధడాంగా కూలబడిపోయాడు. చూసుకుంటూ ఉండలేవు కదా. ఏం చేస్తావు? వెంటనే అతన్ని చూస్తావు, నమాజ్ తెంపేస్తావు, అవసరం ఉంటే అప్పటికప్పుడే హాస్పిటల్కు తీసుకెళ్తావు. మళ్ళీ సమయం దాటక ముందు ఎంత తొందరగా అయితే కనీసం 2 ఫర్జ్ రకాతులు చేసుకోవాలి అని ఏదైనా ఒక మూలకు నువ్వు చేసుకుంటావు. అదే తౌహీద్లోని ఒక భాగం. ఏంటి? నీవు అల్లా యొక్క హక్కులను కూడా నెరవేర్చు, మరియు అల్లాహ్ నీపై దాసుల ఏ హక్కులను విధించాడో హక్కు నెరవేర్చే సమయం వచ్చినప్పుడు వాటిని కూడా నువ్వు విధించు, వాటిని కూడా నువ్వు పూర్తి చేయి, వాటిని కూడా నెరవేర్చు. లా ఇలాహ ఇల్లల్లాహ్ సంపూర్ణ భావంలో మరొక విషయం, అల్లా ఏతరుల ఆరాధన నుండి, అల్లా ఏతరుల ఆరాధన నుండి అసహ్యత, విసుగు చెందుట. అల్లాహ్నుగాక ఇతరులను అల్లాహకు సమానులుగా నిలబెట్టి అల్లాహ్ను ప్రేమించినట్లు వారిని ప్రేమించుట, అల్లాహకు విధేయత చూపినట్లు వారికి విధేయత చూపుట లా ఇలాహ ఇల్లల్లా యొక్క భావానికి విరుద్ధమైనది. ఈ చివరి మాట అర్థమైందా మీకు? కాలేదా? ఒక 2 చిన్న ఉదాహరణలు ఇస్తాను, గమనించండి. 26 జనవరి వస్తుంది, 15th ఆగస్ట్ వస్తుంది. సరే, మన అందరికీ మన దేశం పట్ల ప్రేమ ఉండాలి, అందులో అనుమానమే లేదు, అనుమానమే లేదు. ఇస్లాం దీన్ని వ్యతిరేకించదు. అయ్యో, పిల్లలు స్కూల్లో చదువుతున్నారు, ఈరోజు పేరెంట్స్ని కూడా రమ్మని చెప్పారు. ఓకే, వెళ్ళండి, నో ప్రాబ్లం. ఇక ఏం చేశారు? అక్కడ జెండా వద్ద గాంధీజీ, నెహ్రూజీ ఇంకా వేరే వారి ఫోటోలు పెట్టారు. అక్కడ కొబ్బరికాయలు తీసుకొచ్చి కూడా పెట్టారు. స్కూల్లో హైందవ సోదరులు, టీచర్లు ఇట్లా ఉన్నారు. వారు వచ్చారు,
టక్కుమని కొబ్బరికాయ కొట్టారు, దండం పెట్టుకున్నారు, ఆ నీళ్లను ఆ ఫోటోలపై చల్లారు. ఇక నీవు నిజంగా ముస్లిం అయితే ఈ జెండా మందిరం అని అంటారో లేకుంటే 15th ఆగస్ట్ ఈ సెరిమనీలో నువ్వు పాల్గొన్నావు, కానీ ఇక్కడ షిర్క్ పని ఏదైతే జరుగుతుందో ఆ షిర్క్ పనిలో పొత్తు కలవకు. లేదు, మా పెద్దవారు, మా ఎమ్మెల్యే గారు వచ్చారు, మా ఎంపీ గారు వచ్చారు, మా యొక్క ఇష్టమైన, మా చాలా ప్రియమైన లీడర్ వచ్చారు, అయ్యో ఆయన మా వాడలో చాలా మంచి పనులు చేశారండి, రోడ్డు వేయించారు, అయ్యో మంచి రేషన్ కిట్లు ఇప్పించారు, మాకు చాలా చాలా మంచిగా తండ్రి కన్నా ఎక్కువగా చూసుకుంటారండి. నేను కేవలం ఆయన సంతోషానికి ఒక టెంకాయ కొట్టకుంటే ఎలానండి? ఏమైపోతుంది ఇక్కడ? షిర్క్ విషయంలో నీవు జాగ్రత్త పాటించకుంటే నీ పరలోకం నాశనం అయిపోతుంది, శాశ్వతంగా నరకవాసి అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. నా ఈ మాటలను, నా ఈ విషయాన్ని ముస్లింలను దేశద్రోహులు అన్నటువంటి అపనిందలు వేసే అటువంటి ముజ్రిమీన్ క్రిమినల్స్ నా ఈ మాటలను కూడా కొంచెం పక్కదారిన పెట్టేసి అవుట్ ఆఫ్ కాంటెంట్ తీసుకొని, చూసారా వీళ్ళ పండితులు వీళ్ళకు ఎలా చెప్తారు, జెండా మందిరంకు రావద్దట, అందులో పాల్గొనవద్దట. జాగ్రత్తగా ఈ లోకంలో మాటలు తిప్పి ఒక అమాయకుణ్ణి ఇరికించి ప్రయత్నం ఏదైనా చేయవచ్చు, కానీ అల్లాహ్ వద్ద కూడా ఒక న్యాయస్థానం ఉన్నది. ఆ విషయాన్ని మరోవద్దు. చనిపోయిన తర్వాత మనమందరము అక్కడికి వెళ్ళాల్సి ఉంది. నేను చెప్పే విషయం ఏంటి? మనమందరము మానవులము, అల్లా యొక్క దాసులము. మన సృష్టికర్త అయిన మన అసలైన ప్రభు యొక్క దాసులము. అతని కొరకే మన తల వంచాలి, అతన్నే మనం ఆరాధించాలి. ఆరాధనలోని ఏ ఒక్క భాగము కూడా వేరే ఇతరుల కొరకు చేయకూడదు. కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని సందర్భాల్లో తౌహీద్ స్పష్టంగా మీకు అర్థం కావాలని, షిర్క్ ఎలాంటి విషయాల్లో జరుగుతాయో మీకు అర్థం కావాలని. అయితే ఇంకా తర్వాత పాఠాల్లో ఈ విషయాలు మరింత వివరంగా వస్తున్నాయి. ఇన్షాల్లా మీరు తర్వాత క్లాసుల్లో మంచిగా హాజరవుతూ ఉండండి. అల్లాహుతాలా మనందరికీ కూడా ఈ తౌహీద్ పాఠాలను మంచి రీతిలో అర్థం చేసుకునే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.